అందరికీ నమస్కారం అండి. క్యూజిఎస్ సాఫ్ట్వేర్లో సిఎస్వి డేటాని ఏ విధంగా మనం తీసుకొచ్చి పాలిలైన్స్ని క్రియేట్ చేస్తామో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మన చాప్టర్ కంటెంట్ వచ్చేసరికి సిఎస్వి డేటాని యూజ్ చేసుకొని పాలిగాన్స్ని తయారు చేసి దాని యొక్క ఏరియా ఎంతో ఐడెంటిఫై చేస్తాం ఈ క్యూజిఎస్ మోడ్లో తీసుకొచ్చి. సిఎస్వి డేటా అంటే నథింగ్ బట్ టోటల్ స్టేషన్లో సిఎస్వి డేటా ఉండొచ్చు, అలాగే డీజీపీఎస్లో కూడా సిఎస్వి డేటా ఉండొచ్చు. డేటా ఈజ్ నథింగ్ బట్ పాయింట్స్ అండి. ఈ పాయింట్స్ అంటే మనం పొలం గట్ల మీద ఉన్నప్పుడు ఎక్కడైతే స్టోన్ ఉండదో ఆ స్టోన్ మీద మనం పెగ్ మార్క్ పెట్టుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ పాయింట్స్ పెడితే ఆ పాయింట్ని మనం ఏం చెప్తున్నాం అంటే డేటాగా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ కలెక్ట్ చేసిన డేటాని క్యూజిఎస్ మోడ్లో తీసుకొచ్చి దానిలో మనం పాలిగాన్స్ని తయారు చేసి దాని యొక్క ఏరియాని ఎలా ఐడెంటిఫై చేస్తామో తెలుసుకుందాం. అందుకోసం ఫస్ట్ ఈ విధంగా క్యూజిఎస్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ని సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను దీనికి ఒక మోడ్లో పెట్టుకోవాలి కాబట్టి టీమ్ అనేటువంటి ఒక ఫోల్డర్లో తీసుకువెళ్తున్నాను. టీమ్ అనేటువంటి ఫోల్డర్లో ఇక్కడ సిఎస్వి అనేటువంటి ఒక ఫోల్డర్, సిఎస్వి డేటా అనేటువంటి ఒక ఫోల్డర్ని తయారు చేస్తున్నాను. సిఎస్వి డేటా అనే ఫోల్డర్ తయారు చేసి అక్కడ సిఎస్సి ఫైల్ అని పెడుతున్నాను. సో ఇక్కడ సేవ్ చేశాను, సిఎస్సి ఫైల్ అనే పేరుతో సేవ్ చేశానండి దీన్ని. సో ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్స్కి సిఎస్సి డేటాని తీసుకురావాలి. అందుకోసం ఏం చేయాలంటే నేను లేయర్లోకి వెళ్ళి యాడ్ లేయర్, అక్కడ వచ్చేసరికి యాడ్ డీలిమిటెడ్ టెస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి డేటా సోర్స్ మేనేజర్. సోర్స్ మేనేజర్ ఓపెన్ అవగానే ఇక్కడ ఈ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా ఫైల్ నేమ్ పక్కన, అది సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడైతే ఈ యొక్క సిఎస్వి డేటా ఉందో, నాకు ఈ ట్రేలో ఉంది సిఎస్వి క్యాడ్ డేటా. ఇందులో నేను సిఎస్వి డేటాను ఓపెన్ చేసి సిఎస్వి అనేదాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా నాకు 1 నుంచి దగ్గర చాలా ఫోల్డర్స్ ఈ యొక్క సిఎస్వి డేటా ఉంది 361. నేను అందులో 150 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 150 దీన్ని ఓపెన్ చేశానండి. సో ఈ విధంగా ఓపెన్ అయింది. ఎన్కోడింగ్ 8గా పెట్టుకోవాలి. లేయర్ నేమ్ అనేది 150గా ఆల్మోస్ట్ ఆల్ డిఫాల్ట్గా అదే వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. జోన్ అనేది జామెట్రీ సిఆర్సిఎస్. ఇదేంటంటే ప్రీ డిఫైన్డ్ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్. ఇది వరల్డ్ వైడ్గా ఉంటుంది. దీనిలో మనం 44N మోడ్లో ఉన్నాం. అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ అక్కడ సెలెక్ట్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే కోఆర్డినేట్ సిస్టమ్ 44Nని సెలెక్ట్ చేసుకుని ఉంటాం. ఎక్స్ ఫీల్డ్ ఎక్స్ కోఆర్డినేట్స్, వై వచ్చేసరికి వై కోఆర్డినేట్స్. ఇక్కడ యాడ్ అయిన పాయింట్ క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనం 150 లేయర్ అనేది ఈ విధంగా మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇట్లా పాయింట్స్ వస్తాయి. సో అట్లా డేటా అనేది అంటే ఆ సిఎస్వి డేటా ఇన్ని పాయింట్స్ వరకు తీసుకుందనమాట. సో అలాగే మళ్ళీ ఇంకొకసారి ఈసారి 151 తీసుకుంటున్నాను. యాడ్ లేయర్, యాడ్ డీలిమిటెడ్ టెస్ట్ లేయర్, మళ్ళీ తీసుకొని 151 అట్లా ఒక 4-5 తీసుకుంటానండి. 151 ఓపెన్. సో ఇక్కడ తీసుకుంటే ఎక్స్ ఫీల్డ్తో కోఆర్డినేట్ అయి ఉండాలి, వై ఫీల్డ్తోనే కోఆర్డినేట్స్ ఉండాలి. గ్లోబ్ తీసుకుంటే 44 అని ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టి ఇక్కడ యాడ్ కొడుతున్నాను. సో ఇక్కడ తీసుకుంటే లేయర్స్లో 151 కూడా యాడ్ అయింది. సిమిలర్లీ మళ్ళీ 152 కూడా తీసుకుంటున్నాను. అట్లా 4 దాకా తీసుకుంటానండి. ఓపెన్, కోఆర్డినేట్ వచ్చేసరికి ఈటీఎం, యాడ్, ఎన్కోడింగ్ 4లో 8లో ఉండాలి. సో 152 అయిపోయింది. 153 తీసుకుంటున్నాను ఈసారి. 153 కూడా 44N మోడ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టుకుంటూ ఓకే కొడితే సో 0 1 2 3 ఇంకొకటి యాడ్ చేద్దాం. అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి మనం తీసుకుంటామండి. సో ఇక్కడ 154, సో 154ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేశాను. సో ఇది కూడా మనకి 44N మోడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడతాం. యాడ్ కొడితే ఈ విధంగా మనకి ఓపెన్ అయింది. సో ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా సిఎస్వి డేటా. మనం దాన్ని ఈ యొక్క క్యూజిఎస్ ఫార్మేట్లోకి తీసుకురావాలి, అంటే షేప్ ఫైల్ ఫార్మేట్లోకి తీసుకోవాలి.
ఇవన్నీ కూడా సిఎస్వి డేటాలో ఉన్నటువంటి ఫార్మేట్. మనం దాన్ని క్యూజిఎస్లో సాల్వ్ చేయాలంటే సిఎస్వి షేప్ ఫైల్ మోడ్లోకి తీసుకురావాలన్నమాట. అందుకోసం ఏం చేస్తానంటే నేను ఇప్పుడు దీని మీద రైట్ బటన్ ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి సేవ్ ఫీచర్ యాజ్ అనే ఆ బటన్ ప్రెస్ చేయాలి. 150 లేయర్. ఇప్పుడు జియోజెసన్ దగ్గర ESRI షేప్ ఫైల్ ఉంటుంది. ఆ షేప్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి పక్కన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే డెస్క్టాప్లో టీమ్ అనేటువంటి ఫోల్డర్లో సిఎస్వి డేటాలో మనకు సంబంధించినటువంటి 150 అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాం, ఎందుకంటే 150 కాబట్టి. సో ఇది ఇంపార్టెంట్. ఇది 44N అనేది బేస్ చేసుకొని మనం 44N సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే కొడుతున్నాం. సో ఇవన్నీ ఇక్కడ నార్మల్గా పెట్టేసుకుంటే UTF-8 ఎన్కోడింగ్ ఓకే పెడితే సో మనకు 150 అనేది లేయర్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ వెక్టార్ లేయర్ అని చెప్పింది. అంటే ఈ యొక్క సిఎస్వి డేటాను వెక్టార్ లేయర్లోకి మార్చేసుకుంది అనమాట ఆటోమేటిక్గా ఈ QGS ఫామ్ అనేది. సో అలాగే ఇది కూడా మార్చుకోవాలి. ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ ఆల్రెడీ ESRI షేప్ ఫైల్లోకి ఉంది. ఫైల్ నేము 150 కాబట్టి ఇది 151 ఇస్తున్నాను, సేవ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి 44N మోడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడుతున్నాను. 151 కూడా అయిపోయింది. అలాగే ఈసారి 152 ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ షేప్ ఫైల్ 152 అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే UTM 8444N డిఫాల్ట్గా సేవ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఓకే చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. 150 కూడా సేవ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 153 ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ షేప్ ఫైల్ మోడ్ వచ్చేసింది. 153 షేప్ ఫైల్ మోడ్ గ్లోబ్ తీసుకుంటే ఆల్రెడీ 44N మోడ్. ఇక్కడ మనకి రెడ్ అనేది మన జోన్ సెలెక్ట్ అయిందో లేదో మనకు కనిపిస్తుంది, ఆ జోన్లో ఉన్నాం కాబట్టి. ఓకే ప్రెస్ చేశాను. దెన్ అగైన్ ఓకే 153 కూడా అయిపోయింది. ఇప్పుడు 154 సేవ్ ఫీచర్ యాజ్ 154 షేప్ ఫైల్ మోడ్ ESRI. సో UTM-8 గ్లోబ్ తీసుకుంటే 44N అది కూడా డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. ఓకే దెన్ ఓకే. ఫైనల్లీ ఆల్ లేయర్స్ అనేవి మన షేప్ ఫైల్ మోడ్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ లేయర్ మనకు అవసరం లేదు CSV డేటా. నేను రిమూవ్ లేయర్ కొట్టితే సరిపోతుంది. ఇది ఒకటి అవసరం లేదు, రిమూవ్ లేయర్. అలాగే 152 రిమూవ్ లేయర్. నేను ఏం చేస్తున్నానంటే రైట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, దాని దగ్గరికి వెళ్ళి మౌస్లో ఆటోమేటిక్గా కమాండ్స్లో మనకి రిమూవ్ లేయర్ అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటాను. మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి అవన్నీ రిమూవ్ అయిపోతున్నాయి. సో రిమూవ్ లేయర్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. సో మనకు 50 నుంచి 54 వరకు వచ్చేసినాయి అండి. ఇవన్నీ కూడా షేప్ ఫైల్ మోడ్లో వచ్చినట్టు ఫార్మాట్స్. సో ఇప్పుడు వీటికి మనం నెంబర్స్ ఇవ్వాలి. వీటికి నెంబర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఆఫ్ చేసుకుంటాం. ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నాం అంటే మనకి ఏ లేయర్ అయితే కావాలో ఆ లేయర్ వరకే మనం పెట్టుకుంటాం అనమాట. సో ఆ లేయర్ వరకు పెట్టుకొని మనం వాటికి నెంబర్స్ ఇస్తాం. అసలు ఇది 1, ఇది 2, ఇది 3, 4 మనకు కనపడతలేదు కదా. ఏది 1వ పాయింట్, ఏది 2వ పాయింట్, ఏది 3వ పాయింట్ అని తెలియటం కోసం రైట్ బటన్ ప్రెస్. ఇక్కడ లేయర్స్ అన్ని ఆఫ్ చేసుకున్నాను. మనకి ఏ లేయర్ అయితే వర్క్ చేస్తున్నా ఆ లేయర్ని మాత్రం ఆన్ చేసుకొని రైట్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీస్లో మనకి లేబుల్స్ ఉంటాయి, నో లేబుల్స్ అంటే లేబుల్స్ దగ్గరికి వెళ్ళి సింగిల్ లేబుల్స్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ ఫీల్డ్ అని ఉంటుంది. ఫీల్డ్లో మనం ఏం చేస్తామంటే వర్టెక్స్ ఇండెక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై కొట్టాలి. దాన్ని ఓకే ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే మనకి ఇది 1వది, ఇది 2వది, 3వది, 4, 5 పక్కన ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాయింట్స్ ఎటు వచ్చినాయి. పాయింట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తాం, లైన్ అనే కమాండ్ తీసుకొని వాటిని జాయిన్ చేసుకుంటాం. అందుకోసం లేయర్లోకి వెళ్ళి క్రియేట్ లేయర్, న్యూ షేప్ లేయర్ కొట్టేసి ఇక్కడ పేరు ఇస్తాం. లైనేగా మనకు కావాల్సింది. సో లైన్ అనేటువంటి పేరు ఇచ్చుకుంటాం. ఇక్కడ సేవ్ చేసుకుంటాం. ఏది షేప్ ఫైల్ మోడ్లో సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని ఎన్కోడింగ్ 8లోనే ఉండాలి. జామెట్రీ టైప్ లైన్ కాబట్టి లైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు పాలిగాను, ఇక్కడ పాయింట్, లైన్ అనేది డిఫాల్ట్గా మనం డ్రా చేస్తున్నాం కాబట్టి లైన్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని దెన్ ఈ పక్కన ఉన్న గ్లోబ్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ 44N మోడ్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ మనం తీసుకునేది డిలీట్ చేసుకోవాలి. రిమూవ్ ఫీల్డ్ డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ లైన్ అని రాసుకుంటాం. మేమేంటి లైనేగా. సో టెస్ట్ డేటా వచ్చేసరికి
అది హోల్ నెంబర్లో ఉంటుందా డెసిమల్ నెంబర్లో ఉంటుంది, డేటాయే కదా లైన్ అనేది. సో లైన్ టెస్ట్ డేటా. సో యాడ్ ఫీల్డ్ లిస్ట్ అంటే ఇక్కడ యాడ్ అవుతుంది. 80 కాదు మీ ఇష్టం, 10 అని పెట్టుకోండి, 20 అని పెట్టుకోండి. అది లెంత్ ఎంతవరకు ఉండాలి పదాలని, వర్డ్స్ పదాల యొక్క వర్డ్స్ ఎంతవరకు ఉండాలని అడిగాడు. ఓకే పెడితే ఇక్కడ లైన్ అనే కమాండ్ వచ్చేసిందండి. సో ఇప్పుడు మీరు ఏ లేయర్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ లేయర్ కింద అండర్లైన్ అవుతుంది చూడండి. అంటే లేయర్ సెలెక్ట్ అయితే దాని కింద అండర్లైన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే లైన్ అనే లేయర్ సెలెక్ట్ అయిందో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిటైజింగ్ టూల్ బార్లో ఈ ట్యాగింగ్ ఎడిటింగ్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ పక్కన ఉన్నటువంటి యాడ్ లైన్ ఫీచర్ని సెలెక్ట్ చేస్తాం. ఒకటి కదా ఇప్పుడు మనకి. సో అందుకోసం ఇప్పుడు చూడండి ఇక్కడ హైలైట్ అవ్వటల్లా దాని మీద తీసుకెళ్తే, అందుకని అయస్కాంతం అంటారు, మ్యాగ్నెటిక్ టూల్ బార్ అంటారు, దాన్ని ఎనేబుల్ స్నాపింగ్ అంటారు. దానిలో వర్టెక్స్ మోడ్ 4లో పెట్టుకుంటే ఇక్కడ మనకి ఇది హైలైట్ అయింది. ఈ 1 నుంచి 2వ దాన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఓకేని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లైన్ థిక్నెస్ కనపడాల. సో లైన్ థిక్నెస్ కావాలనుకుంటే రైట్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి సింబాలజీలోకి వెళ్తే థిక్నెస్ 0.26 ఉంది కాబట్టి 0. ఈసారి 6 అనుకుంటున్నాను. క్లిక్ పెట్టి అప్లై కొట్టాను, ఓకే కొడితే మనకి థిక్నెస్ పెరిగింది. సో ఇప్పుడు 2 నుంచి 3కి వెళ్తున్నాను. అన్ని మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి తర్వాత రైట్ బటన్ ప్రెస్ చేస్తే నల్లు ఓకే. ఈసారి 3, 4 అది ఈసారి 4 రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఓకే. ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి మౌస్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేప్పుడు లెఫ్ట్ ఒకసారి లెఫ్ట్ ఏ పాయింట్ ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఈ పాయింట్ని ఎండ్ చేయాలిగా, ఇక క్లోజింగ్ పాలీగాన్ ఉండాలి కదా. 5 నుంచి 1 అంటే మళ్ళీ దీంతో కనెక్షన్ ఇచ్చేస్తే లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి సారీ కనెక్షన్ రైట్ కనెక్ట్ అయ్యిద్ది. దాన్ని ఫిక్స్డ్ లైన్గా ఫామ్ చేయాలంటే రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ లైన్ అని ఉండిద్ది. అందులో మీరు ఏదైనా కామెంట్స్ ఇచ్చుకుంటే లైన్కి ఏదైనా ABCD అని ఇచ్చుకుంటే ఓకే, లేకపోతే అవసరం లేదు. ఓకే కడితే ఈ పాలీగాన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు అలా అన్నిటికీ చేస్తానండి. సో ఇది అయిపోయింది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు 151 ఓపెన్ చేస్తున్నాను. 151 పక్కనే వచ్చింది చూడండి. సో దానికి మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి నెంబర్స్ కావాలంటే లేబుల్స్లోకి వెళ్ళిపోయి సింగిల్ లేబుల్స్, ఇందులో ఏం కావాలి మనకి వర్టెక్స్ ఇండెక్స్ మోడ్, అప్లై ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. 3, 4, 1, 2, 3, 4. సో వీటిని మళ్ళీ క్లోజ్ చేయాలంటే మళ్ళీ లైన్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇది తీసుకొని ఇక టార్గెట్ ఎడిటింగ్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇటు అది క్లోజ్ లైన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తున్నా. మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ఓకే అంటే అది క్లోజ్ అయింది. సో అలాగే ఇది కూడా ఉందిగా 3 నుంచి 4కి 2, 3 లైన్ ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి ఈసారి 3, 4 లైన్ని కనెక్ట్ చేసి ఓకే కొట్టాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ 1ని కలిపాను, రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఓకే. అంటే ఏమైపోయింది మనకి ఈ పాలీగాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈసారి 152 మోడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో అందుకోసం మళ్ళీ రైట్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్ లేబుల్స్ ఎందుకు కొడుతున్నానంటే ఇక్కడ నెంబర్స్ ఐడెంటిఫై అవ్వట్లే, దేని నుంచి దేన్ని కనెక్ట్ ఇవ్వాలనేది మనకు అర్థం కావట్లేదు. సో అందుకని ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి లేబుల్స్, సింగిల్ లేబుల్స్, వర్టెక్స్ ఇండెక్స్, అప్లై ఓకే. సో 1, 2 ఇటు నుంచి ఇచ్చుకుంటే వాళ్ళు మనం మళ్ళీ తీసుకొని లైన్ మోడ్కి వెళ్ళాలి. మనం లైన్ మోడ్కి వెళ్ళి యాడ్ లైన్ ఫీచర్లోకి వెళ్ళిపోయి 1, 2, 3, 4 రైట్ బటన్ ప్రెస్ చేసి ఓకే. ఇక్కడ హైలైట్ అవుతుందంటే కంపల్సరీ ఈ మ్యాగ్నెటిక్ టూల్ బార్ను ఎనేబుల్ స్నాపింగ్ ప్లస్ వర్టెక్స్ని మోడ్ను ఆన్లో పెట్టుకోవాలి. 4, 5 అయిపోయింది. ఈసారి 5 నుంచి 6, 7 మళ్ళీ క్లోజింగేగా 1. సో దీన్ని క్లోజ్ చేసా, ఇది కూడా అయిపోయింది. సో ఈసారి 153. సో కొత్త కొన్ని పాయింట్స్ వచ్చినాయి. సో దీనికి కూడా మనం ఈసారి ఏం చేస్తాం ప్రాపర్టీస్ అట్లా అంటే ఏ లేయర్కి సంబంధించిన ఆ లేయర్లో సింగిల్ లేబుల్స్, వర్టెక్స్ ఇండెక్స్, అప్లై ఓకే. 0 నుంచి వచ్చింది ఇది కాబట్టి మళ్ళీ లైన్ మోడ్కి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని 0 నుంచి 1కి
2 3 4 5 6. ఓకే, ఇది కనెక్ట్ అయిపోయింది. 0 నుంచి 7కి అండి, 7 నుంచి లాస్ట్కి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగే కదా, ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి అది అవసరంలా. సో ఇది కూడా కనెక్ట్ అయిపోయింది, అంటే ఇది డొంకలాగా ఉంది ఇది. సో ఇది కూడా అయిపోయింది, దీన్ని కూడా ఆఫ్ చేశాను. ఫైనల్గా ఇది కూడా ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని ఇక లేబుల్స్లో సింగిల్ లేబుల్ వర్టెక్స్ ఇండెక్స్ అప్లై. ఓకే, ఇక్కడే ఉంది ఇది 1 2. ఆల్రెడీ ఈ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా వస్తాను. 3 1 1 2 3. సో లైన్ మోడ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే లైన్ కొట్టాలన్నా లైన్ సెలెక్ట్ చేసుకుంటేనే వెళ్తుంది. 3 1 2. సో ఇప్పుడు మనకి కంప్లీట్ అన్ని షెడ్యూల్స్లో మనకి ఇవన్నీ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు లేయర్స్ అన్ని ఇండివిజువల్గా డ్రా చేసాం. ఇప్పుడు ఈ లేయర్స్ అన్ని మెర్జ్ చేయాలి కాబట్టి దానికి ఈ ప్రాసెసింగ్ టూల్ బారు ఇక్కడ మనకి రైట్ బటన్లో ప్రాసెసింగ్ టూల్ బారు ఇది రైట్ మార్కులు ఉంటే మనకి ఇది ఆన్లో ఉంటుంది అనమాట. దీనిలో మెర్జ్ వెక్టార్ లేయర్స్ అని కొట్టాలి. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని లేయర్స్ని మెర్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా డ్రా చేస్తాం, ఈ లేయర్స్ అన్నిటిని కూడా ఒక చోటకి తీసుకొస్తున్నాం అనమాట. డబుల్ ప్రెస్ చేస్తే సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది. సో అందులో మనం లైన్ తప్పించి మిగతా అన్నీ మనం ఆన్లో పెట్టుకోవాలి. సో ఓకే ప్రెస్ చేయాలి. అంటే ఏం చేస్తున్నామంటే మెర్జ్ అనేది డబుల్ ప్రెస్ చేసిన తర్వాత పారామీటర్స్లో ఇన్పుట్ లేయర్స్లో ఏం చేస్తున్నాం, ఏ మెర్జ్ చేయాలనుకుంటున్నాం 1 51 2 3 4 సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయాలి. ఇక్కడ లైన్ అనేది దాన్ని తీసుకోకూడదు. అక్కడ డెస్టినేషన్లో సిఆర్ఎస్ మోడ్లోకి వెళ్ళంగానే ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది, లేకపోతే 44N మోడ్ని రైట్ మార్క్ తీసేస్తే ఇక్కడ 44N ఉండిద్ది. డౌట్ ఉంటే ఈ లాస్ట్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే 32644 ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇండియా ఏ జోన్లో సెలెక్ట్ అయిందని ఓకే ప్రెస్ చేస్తే 32644 సెలెక్ట్ అయింది. మెర్జ్డ్ సేవ్ ఫైల్ కొట్టేసి ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉన్నాయి, ఎక్కడ సేవ్ చేయమని అడుగుతుంది. మనకు సేవ్ తెలుసు కదా, మనది టీంలో మనం CSV డేటాలో ఇక్కడ మెర్జ్ అని రాసుకుంటాం. మెర్జ్ షేప్ ఫైల్ మెర్జ్ చేస్తున్నాం, దెన్ రన్ అనే బటన్ ప్రెస్ చేస్తాం. సో మెర్జ్ అయిపోయింది. ఇక్కడ మెర్జ్ అయితే మెర్జ్ అని ఇక్కడికి వస్తుంది లేయర్, అడిషనల్గా మెర్జ్ అనే లేయర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం మెర్జ్ చేసామన్నమాట. సో వన్స్ కనుక మెర్జ్ అయిపోతే మనకి ఇంకా ఆటోమేటిక్గా మెర్జ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్స్ప్లోడ్ కొడతాం. లైన్స్ అయితే ఫామ్ అయిపోయినాయి, ఎక్స్ప్లోడ్ కొడతాం. ఎక్స్ప్లోడ్ లైన్ ఎందుకంటే ఇవన్నీ కంబైన్గా డ్రా చేసాం కాబట్టి ఇండివిజువల్గా ఫామ్ అవ్వాలి. పాలిగాన్స్ ఫామ్ అవ్వాలంటే ఇండివిజువల్ లైన్స్గా ఫామ్ అవ్వాలి. ఇన్ని కంబైన్గా ఉంటాయి కాబట్టి వాటిని విడదీయాలి. కాబట్టి ఎక్స్ప్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి ప్రెస్ చేయగానే ఇక్కడ ఎక్స్ప్లోడ్ అనే బటన్ని ప్రాసెసింగ్ టూల్ బార్లో టైప్ చేయగానే ఇలా వస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైన్సే కదా మనం సపరేట్ చేయాల్సింది కాబట్టి లైన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ మోడ్ ఇక్కడ ఎక్స్ప్లోడ్ అని రాస్తాం. ఎక్స్ప్లోడ్. సో ఎక్స్ప్లోడ్ మోడ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్స్ప్లోడ్ మోడ్ సెలెక్ట్ అయింది. రన్ కొడతాం. సో ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తాయండి మనకి. సో క్లోజ్. సో ఎక్స్ప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎక్స్ప్లోడ్ అనేది కూడా వస్తుంది. సో ఒకసారి మనం టోపోలాజికల్ చక్కర్లోకి వెళ్ళి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం. సో ఎక్స్ప్లోడే కదా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, లేయర్స్ కాదు, లైన్స్ కాదు. ఎక్స్ప్లోడ్ విడగొట్టినట్లు ఏదన్నా ఓవర్కమ్ అయిపోయినాయా లేకపోతే ఇట్లా ఇగో ఎర్రర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మస్ట్ డ్యాంగిల్స్ ఏమైనా ఫామ్ అయినాయా సెలెక్ట్ చేసుకొని యాడ్ రూల్ కొడతాం. మళ్ళీ ఎక్స్ప్లోడ్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏదన్నా డూప్లికేట్స్ ఏమైనా ఫామ్ అయినాయా మళ్ళీ ఎక్స్ప్లోడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏదన్నా మస్ట్ నాట్ హ్యావ్ ఇన్వాలిడ్ జామెట్రీస్ ఏమైనా ఫామ్ అయినాయి చూసుకొని ఇవన్నీ ఓకే కొట్టి ఇక్కడ రైట్ బటన్ ప్రెస్ చేస్తాం. చూడండి 0 ఎర్రర్స్ వరకు ఫామ్డ్. 0 ఎర్రర్స్ ఫామ్ అయితే మనకి ఆ డయాగ్రామ్ అంతా కూడా ఇబ్బంది లేకుండా జరిగిందనమాట. అంటే ఎర్రర్స్ అనేటువంటివి ఏవి లేవు. లేకపోతే ఫిక్స్ జామెట్రీ అని ఒకటి ఉంటుందండి. ఎర్రర్స్ వచ్చిన వాటిని మనం ఫిక్స్ జామెట్రీ అంటే
దీని అర్థం ఏంటంటే ఎర్రర్స్ మీరు చేస్తారు, దాన్ని రెక్టిఫికేషన్ చేయలేనప్పుడు అడ్డదారులు వెళ్ళటం అనమాట ఇట్లాంటిది. కానీ ఫిక్స్ జామెట్రీ చేస్తే కొన్ని అందులో మన ఈ ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క డాంగిల్స్ ఎర్రర్స్ అనేవి క్లోజ్ అవ్వవు, డూప్లికేట్స్ ఇన్వాలిడ్ జామెట్రీస్ వరకే క్లోజ్ అవుతాయి. దీన్ని ఎలా ఫిక్స్ జామెట్రీస్ ఇటు మనకు ఎర్రర్ లేవు, ఇది ఎలా చేయాలో చెప్తున్నాం మీకు. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఫిక్స్ జామెట్రీస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోడే కదా మనకు కావాల్సింది, ఆ ఎక్స్ప్లోర్ని సెలెక్ట్ చేసుకొని సో ఫిక్స్ జామెట్రీ సేమ్ ఇక్కడ కూడా సేవ్ బటన్లో ఏం పెడతారంటే ఫిక్స్ జామెట్రీ అని సేవ్ చేస్తారు. షేప్ ఫైల్ మీద ఫిక్స్ అని పెట్టాను, జామెట్రీ సేవ్ చేశాను, రన్ కొట్టాను. సో ఇలా చేస్తే ఏదంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నా ఎర్రర్స్ పోతాయి. అంటే మీరు ఎర్రర్స్ని ఇందాక నేను చెప్పాను కదా, ఎర్రర్స్ అనేటువంటివి ప్రత్యేకంగా మనం వెళ్ళి ఆ ప్రతి ఎర్రర్స్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. అందుకోసం లైన్ ఓవర్కమ్ అయిన వాటిని మూవ్ అప్ చేసుకొని కటింగ్ పాయింట్ పెట్టుకొని ఆ మూవ్ దగ్గర తీసుకురావాలి, అట్లా చాలా చేయాలి. మీరు అవన్నీ చేయలేని పక్షంలో ఇలా చేసుకుంటే మనకు వస్తాయి. కాకపోతే ఎర్రర్స్ అనేవి కనపడవు, అలా అని చెప్పి అన్నీ పోతాయని మీరు అనుకోవద్దు. బట్ ఇట్లా కొంతవరకు చేయొచ్చు, దీన్ని ఫిక్స్ జామెట్రీ అంటారు. సో ఇప్పుడు పాలిగనైజ్ అనేది పెడుతున్నాను. పాలిగనైజ్లో మనం ఏం చేస్తాం, ఫిక్స్ జామెట్రీ అవసరంలో ఎక్స్ప్లోర్లో మనకి ఎటు ఎర్రర్స్ లేవు కాబట్టి ఎక్స్ప్లోర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మళ్ళీ దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి, సేవ్ టు ఫైల్ పాలిగనైజ్. పాలిగాన్ అని పెడుతున్నా, లేకపోతే పాలిగనైజ్ ఏముంది, పాలిగాన్ రన్ కొడుతున్నాను. సో కంప్లీట్ అయితే మీకు ఇలా వస్తాయి అన్నమాట, చూడండి. సో ఇప్పుడు మనం ఈ పాలిగాన్ మోడ్లోకి వెళ్ళి అసలు యాట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి మనం దీని యొక్క ఏరియా నెంబర్స్ కావాలనుకుంటే ఏరియాకి వెళ్దాం, యాట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్దాం. సో ఫీల్డ్స్ మనకి ఎన్ని ఫీల్డ్స్ వచ్చినాయి, 5 ఫీల్డ్స్. మనం మొత్తం 0 to 4 కాబట్టి 1 2. సో 0 నుంచి తీసుకుంది, 0 నుంచి కాకుండా ఇదే 1 అనుకుందాం. అందుకోసం ఇది తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ పెన్సిల్ మార్క్ తీసుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5. అంటే నేను ఏం చేస్తానంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0ని తీసేసి 1 2 3 4 5 అని ఇచ్చాను. ఫీల్డ్స్ అయిపోయినాయి. ఈసారి దానికి ఏరియాస్ కూడా కావాలి కాబట్టి అడిషనల్ ఒక కాలం యాడ్ చేసుకుంటున్నా. ఇది ఫీల్డ్ అని కాకుండా నాకు తెలిసి సరే ఫీల్డ్స్ 1 2 3 ఫీల్డ్స్ లేకపోతే ఎల్పిఎం నెంబర్స్ అని కూడా ఇచ్చుకోవచ్చు. సరే ఫీల్డ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏరియా అనేది పెడుతున్నాను, ఏరియా. సో ఏరియాలో మనం తీసుకుంటే డెసిమల్ నెంబర్సేగా ఉండేవి మనకి. సో ఇక్కడ తీసుకుంటే 2 డెసిమల్స్. ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు 2 కాలమ్స్, ఏరియా మనకు తెలియదు, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఎలా అంటే సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకి సేవ్ అయిపోద్ది. ఇక్కడ మీరు కనపడలేదని మీరు అనుకోవద్దు, దీనికి కనిపించాలంటే ఈ నెంబర్స్ అంటే ఇది ఏ ఫీల్డ్ అని తెలుసుకోవాలంటే పాలిగాన్లోకి వెళ్ళి రైట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ లేబుల్స్లోకి వెళ్ళిపోయి సింగిల్ లేబుల్లోకి వెళ్ళిపోతే మన ఫీల్డ్ ఏం కావాలి, మనకి ఫీల్డ్ కావాలి, ఏరియా కావాలి. ఫీల్డ్ అని సెలెక్ట్ చేసుకుని అప్లై కొడితే మీకు కనపడుతుంది. చూడండి ఇదిగోండి 1. ఇప్పుడు చూడండి అన్నీ ఒకటే బ్లాక్ కలర్ అయిపోయింది. ఇప్పుడు కలర్ మార్చాలంటే మళ్ళీ పాలిగాన్లోకి వెళ్ళిపోయి ఆ నెంబర్స్ వరకు లేబుల్స్ యొక్క నెంబర్స్ మార్చుకోవచ్చు మీరు. ఫీల్డ్స్ ఈ కలర్ ఉంది కదా, ఇదిగోండి కలర్ ఉంది ఇక్కడ చూడండి, ఆడే ఇచ్చాడు. టెస్ట్లో బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కాకుండా ఆల్రెడీ మన కలరు ఓకే బట్ అప్లై కొట్టండి మీకు అర్థమైతే. బుక్ కలిసిపోయింది అయితే. 1 2 3 4 5 అనేది కనబడుతుంది. మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇదిగో
అంటే కలర్స్ ఇక్కడ మనం మార్చుకునే లేబుల్స్ని బట్టే ఉంటాయి. లేబుల్స్లో నువ్వు ఏ కలర్ ఇస్తావో ఆ ఫీల్డ్ నెంబర్స్ అనేవి ఆ కలర్లో ఐడెంటిఫై అవుతాయి. నేను అప్లై కొట్టి ఓకే అంటే క్లోజ్ అయ్యింది. ఇప్పుడు దీని యొక్క ఏరియా కావాలంటే మనం ఏం చేయాలంటే దాని మీద పాలిగాన్ అనే దాని మీద లేయర్ మీద సెలెక్ట్ చేసి క్యాలిక్యులేట్ జియోమెట్రీ, ఇది ప్లగిన్స్లో ఉంటుందండి. ప్లగిన్స్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఏరియా అనేది ఏరియా తీసుకున్నాం. ఏం కావాలి యాకర్స్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే మనకి ఏరియా వచ్చేసింది. దానికోసం పాలిగాన్ అనేది క్యాలిక్యులేట్ అట్రిబ్యూట్ టేబుల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా. చూడాలంటే మాత్రం అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది 2 సెంట్లు, ఇదేమో 79 సెంట్లు. మూడో ఫీల్డ్ ఇదిగోండి, ఇది మూడో ఫీల్డ్ వచ్చేసరికి 3 సెంట్లు. సో ఈ పాలిగాన్స్ని నేను వెబ్.js.లోకి మార్చుకునే విధంగా, జియోజాసన్ ఫార్మేట్లోకి మార్చుకునే విధంగా నేను చేస్తున్నానండి ఇప్పుడు. సో ఈ పాలిగాన్స్ అనేవి వెబ్.js.లోకి మార్చుకునే విధంగా మనం చేయాలంటే డెఫినెట్గా మనం అది జియోజాసన్ ఫార్మేట్లో ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ పాలిగాన్ని లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు స్ప్లిట్ వెక్టర్ లేయరు ఈ ప్రాసెసింగ్ టూల్ బార్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి స్ప్లిట్ వెక్టార్ లేయరు ఇక్కడైనా ఉంటుంది. లేని పక్షంలో వెక్టార్లోకి వెళ్ళి డేటా మేనేజ్మెంట్ టూల్స్లోకి వెళ్ళి స్ప్లిట్ వెక్టార్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ ఇన్పుట్ వచ్చేసరికి మనకు పాలిగాన్ అండి. సో పాలిగాన్స్ని మనం చేస్తున్నాం. సో ఎల్పిఎం వైజ్గా మనం ప్రతి ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ నెంబర్ వైజ్గా మనం ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించినటువంటి జియోజాసన్ ఫైల్స్ని తయారు చేస్తున్నాం అనమాట. అందుకోసం స్ప్లిట్ వెక్టార్ లేయర్ డేటా మేనేజ్మెంట్ టూల్స్లో వెక్టార్లోకి వెళ్ళి ఈ లేయర్ తీసుకొచ్చానండి. సో ఇక్కడ యూనిక్ ఐడి వచ్చేసరికి ఫీల్డ్ని తీసుకొచ్చాను. అవుట్పుట్ డైరెక్టరీ సేవ్ టు డైరెక్టరీని ప్రెస్ చేసి సో ఎక్కడైతే మనకు సేవ్ ఉందో సిఎస్వి డేటాలో మనం సేవ్ చేసుకుంటున్నాం. సో దానికి ఒక ఫోల్డర్ నేమ్ అడుగుతుంది. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఎల్పిఎం అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. ఈ ఎల్పిఎం అనే పేరుని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ ప్రెస్ చేసి రన్ కొడుతున్నాను. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎన్ని ఎల్పిఎమ్స్ అయితే ఉంటాయో అన్ని ఎల్పిఎమ్స్ మనకి అక్కడ ఆ డేటాలో మనకు సేవ్ అయిపోద్ది అనమాట. సో ఇది డెస్క్టాప్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే సిఎస్వి డేటాలో ఎల్పిఎమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తే మొత్తం మనకి 5 పాలిగాన్స్ ఉన్నాయి. ఈ 5 పాలిగాన్స్ .jpkg ఫార్మేట్లో సేవ్ అయినాయి. ఈ jpkg నుంచి మనం జియోజాసన్ ఫార్మేట్లోకి వెళ్ళగలుగుతాం అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ యొక్క QGIS ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందాక సేవ్ చేసుకున్నటువంటి ఫోల్డర్స్ అన్ని ఓపెన్ చేయాలి. సో ఫైల్స్ అన్ని ఓపెన్ చేయాలి. అందుకోసం యాడ్ వెక్టార్ లేయర్లోకి వెళ్ళాలి. యాడ్ వెక్టార్ లేయర్లోకి వెళ్ళి ఈ వెక్టార్ డేటాబేస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడుందో ఇందాక మనం ఎక్కడైతే చేసామో దాన్ని మనం ఓపెన్ చేయాలి. సేవ్ చేయాలి. ఎల్పిఎమ్స్ అన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో సిఎస్వి డేటాలో ఎల్పిఎం అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఈ 5ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ప్రెస్ చేశాను. ఓపెన్ ప్రెస్ చేసి యాడ్ అనేది కొట్టాను. దెన్ క్లోజ్ కొడుతున్నానండి. కొట్టగానే ఈ 5 ఎల్పిఎమ్స్ అనేవి ఒక విండోలో ఓపెన్ అయినాయి. ఇక్కడి నుంచి జియోజాసన్లోకి మార్చుకోగలుగుతాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ బల్క్ వెక్టార్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఈ బల్క్ వెక్టార్ ఎక్స్పోర్ట్ను ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ అవుట్పుట్ ఫార్మేట్ ఉండేది. మనకి ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్. మనకు వెబ్.js చేయాలి కాబట్టి కంపల్సరిగా జియోజాసన్ ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకొని సో దానికి అవుట్పుట్ నేమ్ ఇచ్చేసరికి సిఎస్వి డేటాలో జియోజాసన్ అనేటువంటి ఫార్మేట్ని సెలెక్ట్ చేశాను. జియోజాసన్ అనేటువంటి ఫోల్డర్ని సెలెక్ట్ చేసి జియోజాసన్ అనేటువంటి ఫోల్డర్ తయారు చేసుకున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 5 ఎల్పిఎమ్స్ మనకి ఆ జియోజాసన్ ఫార్మేట్లో సేవ్ అయినాయి. ఒకసారి మనం ఆ ఫోల్డర్ని తీసుకుని చూద్దాం ఒకసారి. సో టీంలోకి వెళ్ళి సిఎస్వి డేటాలో జియోజాసన్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 5 ఫోల్డర్స్ ఈ 5 ఎల్పిఎమ్స్ అనేటువంటివి మనకి జియోజాసన్ ఫార్మేట్లో సేవ్ అయినాయి. వీటిని ఇండివిజువల్గా మనం ఆ వెబ్.jsలో ఓపెన్ చేసుకుని ఆ ఫీల్డ్ డేటాలో వాళ్ళకి కావాల్సిన రైతు ఎంజాయ్మెంట్ పేర్లు మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క వెబ్.js కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో దీంతో సిఎస్వి డేటాని ఎలా మనం తీసుకొచ్చి దాని యొక్క పాలిగాన్స్ని క్రియేట్ చేసి దాని యొక్క ఏరియా ఎలా ఐడెంటిఫై చేయాలో
తర్వాత దాని నుంచి మనం ఎలా జియోజేసన్ ఫార్మాట్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. దీంతో ఈ సెక్షన్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.